ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 6వ అధ్యాయం నిన్న కొంత చదివాం. విల్ కంటిన్యూ ది సేమ్ శ్లోక. యం లద్వా చాపరం లాభం. చాప్టర్ 6 వర్స్ 20-23. యం లద్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునా పీనా విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంగీతం. ఈ శ్లోకంలో ధ్యాన యోగం, మనం ధ్యాన యోగం పరిపక్వ అవస్థకు వచ్చినట్లయితే ఏ విధంగా మనం సమాధి స్థితి, ఇండిఫరెంట్ టు మెటీరియల్ డ్యుయాలిటీస్. మనం ఏ యోగమైనా చేయండి, కానీ యోగం అంటే భగవంతుడితో సంబంధం కలిగి మనం భౌతిక లాభ నష్టాలకి, భౌతిక సుఖ దుఃఖాలకి, భౌతిక మాన అవమానాలకి మనం అతీతంగా, దాన్ని సమాధి అంటే ఎరగ్గా చనిపోయిన వ్యక్తి సమాధి. మీరు సమాధి దగ్గరికి వెళ్ళి బాగా పొగుడుతూ ఉంటే ఆయన లేచి కూర్చోడు కదా. మీరు సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన తిడుతూ ఉంటే ఆయన డిస్టర్బ్ కాడు, నేను చచ్చిపోయాడు. నోబడీ దేర్, ఓన్లీ డెడ్ బాడీ ఈజ్ బరీడ్. సో దానికి సమాధి. ఆ రకంగా యోగి అయినటువంటి వాడు ఆయన భౌతికమైనటువంటి లాభ నష్టాలు, దీనికి నేను ఆయనకి ఎలాంటి భౌతికమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ, భౌతికమైనటువంటి కోరికలు కానీ. ప్రభుపాదని అడిగారు, ప్రభుపాద్ వాట్ ప్లీజెస్ యూ మోస్ట్? ఏం చేస్తే మీరు మేమంటే చాలా సంతోషపడతారు? ప్రభుపాద్ when you become a pure devotee, ఒక శుద్ధ భక్తులు అయితే అండ్ బుక్ డిస్ట్రిబ్యూషన్, మీరు పుస్తకాలు అమ్మడమే కాదు, పుస్తకాలు చదవండి నాయన అన్నాడు ఆయన. సో దట్స్ నాట్ ది పాయింట్. సో అల్టిమేట్లీ అన్ని ఇట్లాగే బుక్ డిస్ట్రిబ్యూషను, మందిరాలు కడితే ఇట్లంతా, లేదా మనం ఎంతోమంది భక్తుల్ని చేస్తే అల్టిమేట్లీ యూ హ్యావ్ టు బికమ్ ఏ యోగి. మీరు ఒక యోగి అంటే సమాధిని పొందినటువంటి వ్యక్తి. వన్ హూ ఈజ్ హ్యాపీ ఇన్ హిమ్సెల్ఫ్, వన్ హూ కెనాట్ బి డిస్టర్బ్డ్. ఎవరైతే దేని ద్వారా డిస్టర్బ్ కారో, ఎవరైతే తనలో తాను, ఇక్కడ అదే అన్నది, ఇక్కడ ఎన్లద్వా చాపరం లాభం, ఏ లాభాన్ని పొందినట్లయితే మన్యతే నాదికం తథా, ఇంతకంటే నాకు కావలసినది మరొకటి లేదు, తెలిసిపోతుంది. మీరు ఆధ్యాత్మిక ఆనందంలోకి వచ్చినట్లయితే నాకు ఇదే కావాలి. ఇవన్నీ ఒకసారి అడిగాం హరిప్రియ మాతాజీ, ఏం ప్రశ్న అడిగాం? ఎందుకు జపం చేస్తున్నారు
ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఏం జవాబు చెప్పాం? ఇదే విధంగా మా బతుకంతా జపంతోనే కీర్తనతోనే నడుస్తుంది. మీరు ఇన్నేళ్ల నుంచి భక్తి చేస్తున్నారు, ఏం కావాలి మీకు? బస్ మా జీవితం ఇదే విధంగా భక్తిలో నడిచిపోవాలి. అంటే భక్తి యోగం, దట్ ఈస్ యువర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. భక్తి అనేది ఎదుర్కొంటే ఇక్కడ కూర్చోవచ్చు, సిట్ ఇన్ ది బ్యాక్. భక్తి యోగం, దట్ ఈస్ అవర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఆత్మధర్మం ఏమిటి? ఆత్మధర్మం భగవంతుడికి సేవ చేయడం. కాబట్టి ఒక వ్యక్తి యోగాలో ఏ స్థాయికి చేరుకున్నాడు అనడానికి మాపదండం, మెజర్. ఆయన భౌతికమైనటువంటి ద్వంద్వాలకి అతను విచలితుడు కాడు. ఏది జరుగుతున్నా కూడా సో వాట్, యూ కంటిన్యూ టు చాంట్ హరే కృష్ణ. జీవితంలో ఏం జరుగుతున్నా కూడా మనకి ఏదో చెడ్డ వార్త వస్తుంది, మదర్ చనిపోయింది లేదా మన ఇల్లు కాలిపోయింది, వాట్ విల్ యూ డూ? వాట్ కెన్ యూ డూ? వాట్ కెన్ యూ? మీ మదర్ చనిపోతే వెనక్కి తీసుకురాగలరా? ఇల్లు కాలిపోతే దాన్ని మళ్ళీ సరి చేయగలరా? అయిపోయింది, కొత్త కట్టుకోవాల్సింది. సో మామూలు వ్యక్తులకైతే బస్ ఇంకా నాకు జీవితంలో ఏముంది, ఇంకా అంతా ఉన్నదంతా పోయింది. కానీ ఒక యోగి అయినటువంటి వాడు, అందుకే తం విద్యా దుఃఖ సంయోగం ఈ 3 లైన్లో వస్తుంది. యం లద్వా చాపరం లాభం. ఏది పొందినప్పుడు మనిషి ఇంతకంటే నేను, ఇప్పుడు మీరు భక్తి చేస్తున్నారు, రేపు మీకు ఒక 50 కోట్లు వస్తాయి భక్తి చేస్తుంటే. మీకు ఏమైనా ఇదైపోతుందా? అది సడన్గా వస్తుంది 50 కోట్లు, ఏం చేస్తారు? ఏమనిపిస్తుంది? వాట్ డూ యూ ఫీల్? ఏం తేడా ఉంది? వంటింట్లోకి పోతారు, మళ్ళీ కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు, బంధువుల్లోకి వస్తారు, భజన చేస్తూ ఉంటారు. ఆ 50 రూపాయలు ఓ చెక్కు రాసి ఇసుకానికి ఇచ్చేస్తారు, అంతే కదా. ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ? 50 కోట్లు వస్తే ఇంకా బస్, ఇంక నేను రోజు రకరకాల గొడ్డలు కట్టుకోవాలా, నేను బయట ఒక ఇల్లు తీసుకుని అక్కడ ఉండాలా? ఏం ప్లాన్లు వేస్తారు? నిజంగా చెప్పండి. అంటే కొత్త ప్లాన్లే ఉండవు భక్తుడికి, ఎందుకంటే ఆయన సాటిస్ఫైడ్ భక్తి చేస్తాం. అంటే ఇక్కడ ఎం లద్వా చాపరం లాభం మన్నతే నాదికంతత. ఏది పొందినప్పుడు నాకు ఇంకా జీవితంలో ఏది అవసరం లేదు, ఎలా జరుగుతుంటే అలా జరగనియండి. తర్వాత అన్నాడు, యస్మిన్ స్థితేన దుఃఖేన గురునాపి విచాల్యతే. ఆ స్థితిలో ఉన్నప్పుడు యస్మిన్ స్థితేన దుఃఖేన, ఆ స్థితిలో ఉన్నప్పుడు భయంకరమైన దుఃఖం అని. ఇప్పుడు ఆయన ఉన్నాడు, పాండవులు ధర్మాత్ములు, భయంకరమైనటువంటి అన్యాయం జరుగుతుంది వాళ్ళకి, సో మచ్ ఇన్జస్టిస్. వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి అన్యాయం చేయలేదు, వాళ్ళు స్వార్థపరులు కాదు, వాళ్ళు అందరి హితాన్ని కోరేటువంటి వాళ్ళు. అంటే దే ఆర్ బెస్ట్ ఆఫ్ ది పురుషోత్తములు, దే ఆర్ ది బెస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్, జెంటిల్ పీపుల్. కానీ వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. కానీ వాళ్ళు యస్మిన్ స్థితేన దుఃఖేన గురునాపి విచాల్యతే. ఎంత భయంకరం! గురునాపి అంటే, గురు అంటే హెవీ, లైట్ అండ్ హెవీ. లఘు గురు, లఘు శంఖ అంటే వెళ్ళిపోవడం. గురునాపి, గురు అంటే హెవీ.
గురు నాపి విచారితే, మనకి ఎంత భయంకరమైన దుఃఖం వచ్చినా కూడా యస్మిన్ స్థితేన దుఃఖేన గురు నాపి విచాల్యతే, ఆ వ్యక్తికి ఏమీ అనిపించదు. ఒకసారి జనక మహారాజు యొక్క గురువు వశిష్ఠ ఋషి. వశిష్ఠ ఋషి జనక మహారాజు అంటే ఎంతో ప్రేమ ఆయనకి. ఆయన పెళ్ళాం బిడ్డలు ఉన్నారు. ఆయన రాజా మహారాజుల వారు, సమ్రాట్ చక్రవర్తి. ఆయనకి వశిష్ఠుల వారికి ఎంతోమంది బ్రాహ్మణులు సన్యాసిష్యులు కూడా ఉన్నారు. కానీ ఆయన జనక మహారాజు ఎప్పుడు క్లాస్ ఇస్తున్నా కూడా ఆయన జనక మహారాజు కూడా వచ్చాడా లేదా, ఎందుకంటే వినేవాడు ఆయనే కాబట్టి వీళ్ళంతా. అంటే ఆయన ఏంద్ర గురువు గారు వశిష్ఠముని, ఆయనోడు గృహస్థుడు, ఇంటి పనులు, ఆ రాజ్యం పనులు, ఆయన కోసం ఎదురు చూడదు. మనం అంతా సర్వసంగ పరిత్యాగం అన్నీ వదిలిపెట్టి సన్యాసం పట్టుకుని మనం కదా వేదాంతం వినాల్సింది. ఆయన జనకుడు వచ్చాడా లేదా అని అడుగుతాడు క్లాస్ బిగిన్ చేయడానికి ముందు. అంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు గురువు గారికి పక్షపాతం ఉంది. గురువు గారు ఆయన పార్షియాలిటీ, ఈయన రాజుగారు అని చెప్పో లేకపోతే ఈయనకు అన్ని సౌకర్యాలు ఇస్తాడని చెప్పో రాజుగారు కదా, కాబట్టి పక్షపాతం ఏందనుకో. అది ఈయనకి అర్థమైంది. వాళ్ళు అంటే మన మాటల్లో మన యొక్క వైఖరి తెలిసిపోతుంది. మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు దాన్ని అంటారు మాటల వెనకాల అర్థం. మాట్లాడుతుంది ఒకటి, కానీ వినేవాడికి తెలుస్తుంది. అంటే ఏ ఉద్దేశం పెట్టుకుని ఇట్స్ హ్యూమన్ సైకాలజీ. ఇదే రైట్? ఆర్ యు ఎ సైకాలజిస్ట్? యువర్ సబ్జెక్ట్ ఈజ్ వాట్? బయోకెమిస్ట్రీ? న్యూట్రిషనిస్ట్. సో మనం మాట్లాడేటప్పుడు మనకి తెలుస్తుంది వెనకాల. ఎవరిని మాట్లాడుతున్నప్పుడు తన పాండిత్యాన్ని చూసుకోవడానికి చూపించడానికి మాట్లాడుతున్నాడా, లేదా ఆయన మనకి ఒక చక్కటి అర్థాన్ని చెప్పడానికి మాట్లాడుతున్నాడా, ఆయన కాలక్షేపానికి మాట్లాడుతున్నాడా. మాటలు అవే, కానీ ది గ్రావిటీ ఆఫ్ ది వర్డ్స్. కాబట్టి ఇక్కడ ఈయనకి వశిష్ఠ మునికి అర్థమైపోయింది, వీళ్ళంతా అపరాధపు బుద్ధితో, అంటే గురువు గారినే సందేహించడం, లేదా గొప్ప శిష్యుల మీద వాళ్ళు అపరాధ భావాన్ని ఈర్ష్యపడడం ఆయనకు అర్థమైంది. వీళ్ళంతా కొద్దిగా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రమాదంలో పెట్టుకుంటున్నారు. కాబట్టి ఎందుకు నేను జనక మహారాజుని తెలియాలని చెప్పి సరే అని చెప్పి ఆయన ఆ రోజు కూడా జనక మహారాజు గారు ఒక 5 నిమిషాలు అటు ఇటుగా వచ్చేసినాడు క్లాస్కి. వస్తే ఆయన తన యోగ శక్తితో వశిష్ఠముని మిథిలా నగరానికి, జనక మహారాజు మిథిలా నగరానికి చక్రవర్తి రాజు. సో అంత క్లాసులో కూర్చున్నారు. ఇట్లాగే సడన్గా దూరంగా చూస్తే మిథిలా నగరానికి, అదే సిటీ, మంటలు అగ్ని ప్రమాదం. చూస్తే పొగలు మంటలు, ఒక ఇది ఆటం బాంబు పేలినట్టుగా, అణుబాంబు పేలినట్టుగా పాకిస్తాన్లో వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ లేచిపోయిందంట. దానివల్ల రేడియేషన్, టీమ్స్ అంత గందరగోళంగా ఉంది పాకిస్తాన్లో. అంటే ఎంతోమంది వేల మంది జీవితాలు, వాళ్ళకి చర్మ రోగాలు వచ్చి కళ్ళు పోయి పిల్లలు పుట్టకుండా వాళ్ళు ఆ తరాల్లో కూడా న్యూక్లియర్ రేడియేషన్, అణ్వాయుధాల కాలుష్యం.
అక్కడ పెద్ద పెద్ద మంటలు ఇవన్నీ. అందరూ వీళ్ళంతా సన్యాసులు, వాళ్ళదే ఉంది అక్కడ. వాళ్ళకి ఇల్లు లేవు, వాకి మంటలు మిథిలానగర్ మండిపోతుంది అని చెప్పి. ఆయన రాజుగారి బాధ్యత, రాజుగారికి ఆసక్తి ఉండాలి. కానీ ఆయన మాత్రం కూర్చొని ప్రశాంతంగా ఆయన అనుకోవట్లేదు. ఇక్కడ కూర్చుంటే ఈ పని, అక్కడ కూర్చుంటే ఆ పని అన్నట్టుగా. అక్కడ కూర్చుంటే ఆ పని, ఇక్కడ కూర్చుంటే ఈ పని. యోగి అయినటువంటి క్లాస్లో కూర్చుంటే క్లాసే పని, భజనలో పడితే భజనే పని, కిచెన్లో కూర్చుంటే కిచెనే పని. ఎక్కడ కూర్చుంటే అక్కడ ఫోకస్ కదా. అయితే అక్కడ కూర్చుని భజన గురించి ఆలోచిస్తూ అంత వంట అంతా తగలబెట్టి, ఇక్కడ కూర్చుని ఆలోచిస్తూ కర్తాళాలు లై తప్పించి ఎక్కడ తిట్లు తిని ఎక్కడ ఆలోచిస్తూ అంత విసుగ్గాళ్ళు కూర్చున్నది ఒక చోట, మన మూడు ఒక చోటకి పోతుంది. కానీ జనక మహారాజు వశిష్ఠముని చెప్పేటువంటి ఈ ఫైన్ కాన్సెప్ట్స్, ఆయన చెప్పేటువంటి తత్వాన్ని, భగవత్ తత్వాన్ని, అంతగా ఏమిటి బ్రహ్మతత్వం ఏంది, పరమాత్మ తత్వం ఏంది, భగవంతుడి తత్వం ఏంది, అంతా భగవంతుడే. కానీ అదే రకంగా నిరాకారుడేంది, సాకారుడేంది, నిర్గుణుడేంది, సగుణుడేంది, ఇట్లా భగవంతుడి గురించి విషయాలు, లోతైనటువంటి విషయాలు. అంటే ఆయన దానిలో పడి, ఆయన ఆ ఆలోచనలో దానిలో పడి, బట్ ఆయన అంతే అనిపించాలి ఆయనకి, ఆయన పట్టించుకోవాలి. కానీ వీళ్ళంతా మాత్రం లేచేసి క్లాస్ పోయారు. అప్పుడు ఆయన అన్నాడు ఇది. కాబట్టి ఈయన యోగి అంటే ఈయన దేనికి డిస్టర్బ్ కాడు. అతను చూస్తే అక్కడ ఏం ఘాటలు అక్కడ. ఈయన యోగ శక్తితో పరీక్ష పెట్టడానికి సృష్టించాడు. కాబట్టి ఇక్కడ అదేవిధంగా యోగి అయినటువంటి వాడికి ప్రభుపాద జవాబిస్తారు. ఏమని? ఎందుకు ప్రహ్లాదుడు అంత గొప్ప వ్యక్తి, బాలభక్తుడు, అనగా నిష్పాపమైనటువంటి, పుట్టినప్పటి నుంచి ఏ పాపం ఎరగనటువంటి ఆయనకి అంత భయంకరమైనటువంటి సతాయింపులు ఏంది, పీడ వేయడం ఏంది, పిల్లవాడిని పట్టుకుని ఏనుగులు ఆయన మీదకి ఎక్కించడం, బల్లాలతో పడవడం, కాలుతున్నటువంటి నూనెలో పడేయడం, ఆయన విషం పాముల చేత కాటేయించడం, ఏమైంది ఆయనకి? ప్రభుపాద ఏం చెబుతారు? యోగి అయినటువంటి వాడు ఏ విధంగా దేనికి అతడు బెదరడు, అతడు చెలించడు, కదలడు. అది అంటే ప్రభుపాద మనకి తెలియదు. మనం ప్రభుపాద ఏదో ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయన ప్రచారం చేస్తాడు అనుకుంటున్నాడు. ప్రభుపాదకి ముసలాళ్ళకి పళ్ళు కదిలిపోతూ ఉంటాయి, సిస్టంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆయనకు ఆల్రెడీ గుండె సరిగ్గా పనిచేయటం లేదు, పక్షవాతం కూడా వచ్చింది. అంటే కానీ ప్రభుపాద ఆయన యోగి అవడం వల్ల ఆయన సింపతి కోసం నాకిట్లా ఏమి చెప్పుకునేవాడు కాదు. ఆయన పనులు ఆయన పోతూ ఉండేవాడు. ఆయనకి ఏమీ రోగం లేదా అన్నట్టుగా. కానీ ఆయనకి రకరకాల రోగాలు ఉన్నాయి. 80 ఏళ్ళు వచ్చాయంటే డయాబెటీస్ ఉంది, బీపీ కూడా ఉంది, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, కిడ్నీలు పాడై ఉన్నాయి, పంటి ప్రాబ్లం ఉంది. కానీ ఆయన ఎప్పుడు అట్లా కనపడలేదు. ఆయన కూర్చున్నాడంటే క్లాసులు ఇస్తూ మాట్లాడుతూ అంత బాగానే ఉన్నాడంట. కానీ ఆ వయసులో ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా ఆయనకున్నాయి. కానీ ఆయన దాన్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకురాలి. ఏం చేయాలో చేసుకుంటూ ఆయన మాత్రం తన యొక్క బాధ్యతల్ని క్లాసులు ఇవ్వడం కానీ, ప్రోగ్రాములకు పోవడం కానీ, ఆయన మందిరాలు పుస్తకాలు రాయడం కానీ నిరాటంకంగా దాని సమాధి. అట్లాగే అన్నాడు చాలామంది బాగా ఎదిగినటువంటి వాళ్ళు ఈ ఆనందమహిమ పేరు ఉన్నారు. ఎప్పుడైనా ఆనందమహిమ, స్వామి శివానంద,
రకరకాల యోగులు ఉన్నారు భారతదేశంలో, పెద్ద పెద్ద యోగులే. వాళ్ళందరూ కూడా వాళ్ళ భక్తి యోగులు కాకపోవడం వల్ల వాళ్ళకి ఇంకా మనం భక్తి యోగులు కాకపోయినట్లయితే వాళ్ళ అంత ఇంత అహంకారం ఉండిపోతుంది. మనం భక్తి యోగి అయితే బస్ నేను చేసేది భగవంతుడు చేయాలా, మనకంటూ గుర్తింపులు ఏమి పట్టించుకోము, దేవుడి సేవలు చేసుకుంటాను. అంటే భక్తి యోగిలో అహంకారం అనేది పోతుంది. ఏదైనా భగవంతుడు గొప్పతనం తెలిస్తే ఇక్కడ మనం ఏదో అంత భగవంతుడే మనకి ఈ శక్తి ఇచ్చింది, దేనికి మనం గర్వపడాలి. భక్తి యోగి అంటే భగవంతుడు అంటారు ఎలా మన ఒక తోలు బొమ్మలాగా, కీలు బొమ్మలాగా. భక్తి యోగి అంటే కీలు బొమ్మ. భగవంతుడు ఎట చేయమంటే అట, ఎట చేయమంటే చెప్తే వాళ్ళు చేస్తూ ఉంటారు. అటు వాళ్ళలో నేను చేశాను అనేటువంటి భావన లేకుండా, అంటే వాళ్ళు ప్రభుపాదని అడిగారు, మీరు నిజమైనటువంటి యోగి శిష్యులు, మీరు నిజమైనటువంటి యోగి, కానీ మీరు ఎప్పుడు కూడా మీరు మీ భావనలు బయటకు కనిపించేట్టుగా కానీ, లేదా మీరు విడ్డూరాలు, లేదా మీరు అద్భుతాలు చేయలేదు, అద్భుతాలు మిరకిల్స్ చేయలేదు. తర్వాత మీరు ఎంతో దివ్య ఆనందంలో ఉన్నారు, కానీ బయటికి మీరు అట్లా కనపడరు. ఒక కర్మయోగిలాగా మీరు పుస్తకాలు రాసుకుంటూ, పనులు చేసుకుంటూ, ఫెస్టివల్స్ నడుపుతూ ఈ రకంగా జీవితం గడుపుతున్నారు. ఒక పనిచేసే వ్యక్తిలాగా. ఒక విశేషమైనటువంటి ఒక గొప్ప యోగి, ఆయన ఆనందాన్ని చూస్తే ఎట్లుంటుంది, అట్లాంటివి ఏం లేవు మీరు అంటే. అప్పుడు ఆయన అంటాడు, ప్రభుపాద ఏమంటాడు, హెవీ స్టేట్మెంట్ ఒకటి ఇస్తారు, మై బుక్స్ ఆర్ మై ఎక్స్టసీస్. మై బుక్స్ ఆర్ మై ఎక్స్టసీస్. నేను ఒక చులకనైనటువంటి యోగుల్లాగా ఈ వేసి ఎంత ఆనందంగా ఉందో చూపించడం, డాన్స్ చేసేసి లేదా కింద పడిపోయి దివ్య స్థితిలో ఉన్నట్టుగా ఇట్లా నాటకాలు రాయిలా కాకుండా, ఆయనకి నేను నా జీవిత కాలంలో ఎంతమందిని నేను ప్రభావితం చేయాలా, నా జీవిత కాలంలో భగవంతుడికి నేను ఏం పనులు చేయాలా. సో ఈజ్ ఆల్వేస్ ఇన్ ది సర్వీస్, సేవ. భగవంతుడు సేవలో పోతున్నాడు. ఆయన జనాల దగ్గర నుంచి చీప్ పాపులారిటీ కోసం ఈయన జిమ్మిక్కులు చేయడం కాకుండా, అది ఒక సమాధిలో ఉండేటువంటి వ్యక్తి యొక్క లక్షణం. ఆయన తన కోసం, గుర్తింపు కోసం అంటూ ఎప్పుడు పని చేయడు. ఆయనకి భగవంతుడి కోసం పని చేస్తుంటే ఆనందంగా ఉంటుంది. ఆయన పని చేసుకుంటూ పోతూ ఉంటాడు. సో ఈరోజు శ్లోకంలో మనం అయిపోయిన టైం కాబట్టి తం విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంగీతం. సంసారంలో రోగాలనే ఉంటాయి, దుఃఖాలనే ఉంటాయి, కానీ ఎవరైతే ఈ ఇంద్రియాతీత, శరీర అతీతమైనటువంటి దాన్ని ఏమంటారు, ట్రాన్సెండెంటల్, దివ్య జీవితాన్ని ఎవరైతే గడుపుతూ ఉంటారో అటువంటి వాళ్ళు ఈ భౌతిక పరిస్థితులకి తం విద్య దుఃఖ సంయోగం. వాస్తవంగా దుఃఖాల నుంచి ముక్తి అంటే మనం ఈ శరీర స్థాయి నుంచి పైకి వెళ్ళినట్టయితే అది నిజమైనటువంటి ముక్తి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే